Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మరొక వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చి ఇది కూడా ఒక 6 to 7 days అయితే అయిపోతుంది ఈ వ్లాగ్ని తీసి. నేను వ్లాగ్ని అప్లోడ్ చేయడం కుదరలేదు కాబట్టి లేట్ అయింది. ఇంకా ఇలా ఉన్న టైంలో అయితే వ్లాగ్ తీయడం అంటే ఈజీ అయింది, కానీ వ్లాగ్ని అప్లోడ్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టమైంది. అసలు వీడియో ఎడిటింగ్ చేసే టైం కూడా లేదన్నమాట. సో పెయింటింగ్ వేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ మొబైల్ చేతులు పట్టుకుని కొంచెం వ్లాగ్ అనేది ఇలాగా వీడియో అనేది తీశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్లోవి, పూజ రూమ్లోవి, అలాగే బెడ్రూమ్లోవి ఆల్రెడీ ముందుగానే ఫర్నిచర్ ముందు రోజే తీసుకొచ్చేసాం కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో పెయింటింగ్ వేయించడానికి ఒక 2-3 days ముందే పెయింటింగ్ వేయించేద్దాం అనుకున్నాము ఫర్నిచర్ తీసుకురాకుండా, కానీ అస్సలు కుదరలేదు. సో తీరా తీసుకొచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయాము. తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే ఇంకా మంచి రోజులు కూడా లేవు, అందుకోసమని మేము మంత్ ఎండింగ్లో లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మాకు టైం అనేది ఒక 2-3 days ఉంది. అయినా కానీ ఇంకా మంచి రోజు నాడు మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకొచ్చేసాము. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. వాల్ కేర్ అంతకు ముందే పెట్టించేసాం కాబట్టి వాళ్ళు పేపర్ అయితే కొట్టలేదు, పేపర్ కొట్టి అప్పుడు పెయింటింగ్ అనేది వేశారు. దానికోసం డస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసింది. డోర్ వేసేసుకుని మొత్తం, అంటే ఈ రూమ్లో ఈ సామాన్ మొత్తం ఉన్నాయి కదా, హాల్లో అయితే పెట్టేసాము. తర్వాత బెడ్రూమ్ మొత్తం కూడా క్లియర్ చేసిన తర్వాత బెడ్రూమ్లోకి ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి. అలా అయితే మేము కొన్నింటిని అయితే షిఫ్ట్ చేసేసాం తర్వాత. సో చూస్తున్నారు కదా ఎంత డస్ట్ పడిపోయిందో. టైల్స్ ముందు వేయించినప్పుడు చాలా నీట్గా అనిపించాయి, మళ్ళీ పెయింటింగ్ వర్క్ అప్పుడు మాత్రం ఇలా పాడైపోయాయి అన్నమాట. సో ఇక్కడ కిచెన్లో అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టేశాను. ఇంకా మొత్తం అన్నీ కూడా హాల్లోవి, బెడ్రూమ్లోవి అన్నీ కూడా కలిపి ఒక దాని మీద ఒకటి పెట్టేసినట్టు పెట్టేసామన్నమాట. సో అసలు చూస్తుంటేనే మతి పోతుంది కదా, ఇవన్నీ ఎలా తీస్తారా బాబు, ఎలా సర్దుతారు అనిపిస్తుంది. సో నాకు కూడా నిజంగా చాలా భయం వేస్తుంది. కాకపోతే మనం ఎప్పుడు కూడా ప్లానింగ్తోనే ఉంటాము, ఏదెక్కడ పెట్టాలన్న ప్లానింగ్తో. కొత్త హౌస్ అయినా సరే అలాగే ప్లానింగ్తో ఉన్నాను కాబట్టి సర్దేటప్పుడు మాత్రం ఇబ్బంది పడకుండా చకచకా సర్దేశాను. సో సర్దడానికంటే ముందు ఇలా పెయింటింగ్ అనేది మీకు చూపించాలి కాబట్టి పెయింట్ వర్క్ వేసేటప్పుడు కూడా కొద్దిగా చూపిస్తున్నాను. సో చూస్తారు కదా, ఇది వచ్చి లైట్ బ్లూ కలర్ అనమాట. అంటే బ్లూలోనే ఈ కలర్ షేడ్ అనేది తీసుకున్నాము. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికి చాలా రోజుల నుంచి ఈ కలర్ పెయింటింగ్ వేయించాలి రూమ్కి అనుకుంటున్నాము. సో చూడ్డానికి కాస్తంత గ్రే కలర్ లాగా అనిపిస్తుంది, కానీ గ్రే కాదు, ఇది బ్లూ షేడ్లో అయితే ఈ కలర్ని ఎంచుకోవడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతేను. సో ఇక్కడ వచ్చి 2 colours వేస్తున్నాం, అంటే బ్లూ కలర్ కూడా ఒకటి వేస్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చి అది మీరు అనుకోవచ్చు, అసలు దీనికి ఇది మ్యాచ్ అయిందా, ఎందుకు వేయించారు, ఈ డిజైన్ ఏంటి అనుకోవచ్చు. కాకపోతే సిద్ధాంతి గారు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారంగా మేము పెయింటింగ్ కూడా అలాగే వేయించుకున్నాం అనమాట. సిద్ధాంతి గారు పెయింటింగ్ కూడా చెప్తారా అనుకోవచ్చు, మా సిద్ధాంతి గారు అయితే చెప్తారండి. సో ఇలా బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో ఈ డైమండ్స్ అన్నీ కూడా బ్లూ కలర్ అనేది వేసాము. ఇంకా మధ్యలో కూడా ఒక బ్లూ కలర్ లైన్ అనేది వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. మా ఇంటికి వాస్తు ప్రకారం సిద్ధాంతి గారు ఎలా అయితే చెప్పారో అలానే సీలింగ్ కూడా చేయించడం జరిగిందనమాట. అందుకోసమే సీలింగ్ని కూడా మేము ఇలాగా పెయింటింగ్తో కూడా సెపరేట్ చేసి చూపిస్తున్నాము. మొత్తం వేరియేషన్ అనేది చూపించాలని. హాల్ స్టార్టింగ్ అంటే ఎంట్రింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇలా తూర్పు గుమ్మం నుంచి పడమర గుమ్మం వరకు కూడా ఇదే లైన్లో మొత్తం కూడా వేరే కలర్ అనేది, ఇలా బ్లూ కలర్ అనేది వేయించాము. ఈ లోపల వచ్చి వేరే కలర్ వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ అనమాట. బ్లూ కూడా కాదు, చూడడానికి గ్రే లాగే ఉంది, కానీ వేరే కలర్ ఇది. ఇంకా కలర్ అయితే చాలా బాగుందని ఆ కలర్కి కాంబినేషన్గా వైట్ కలర్ అయితే తీసుకున్నాము. ఇంకా అంటే బ్లూ కలర్ వేయించాము కదా, పక్కన డైమండ్స్, ఆ కలర్ వేస్తారా అని అడిగారు పెయింటర్ వచ్చి. సో అంటే పెయింటర్కి హెడ్ ఉంటారు కదా, ఆయన వచ్చి అన్నారు. సో అస్సలు బాగోదు అనిపించింది, మొత్తం దారుణంగా తయారైపోతుంది అనమాట సీలింగ్ అంతాను. సో ఇంకా అది వద్దు, కేవలం వైట్ మాత్రమే వేయండి అని చెప్పి వేయించుకున్నాను. సో ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ఈ బార్డర్ అనేది ఇవ్వాలని చెప్పాను కదా, ఇలా లైన్ లాగా ఇచ్చారనమాట. ఆ లైన్ మొత్తం కూడా సీలింగ్ అనేది సెపరేట్గా లైన్ కూడా చేయించాము. దానికి ఇలా బార్డర్ ఇచ్చిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా బెడ్రూమ్ వచ్చి ఇలాగా మొత్తం పెయింట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో
చాలామంది అన్నారు టైల్స్ కానీ సీలింగ్ కానీ ఇవి కూడా సిద్ధాంతి గారు చెప్తారా, వాస్తు ప్రకారం చేసుకుంటారా అని. మా సిద్ధాంతి గారు అయితే చెప్పారు కాబట్టి ఇంకా మాకు ఆయన చెప్పింది మనసుకు నచ్చింది, అందుకోసమే మేము ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేసాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలాగా హాల్లోకి మొత్తం బెడ్రూమ్లో మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత కబోర్డ్స్లో ఏమీ పెట్టలేదు, కానీ మొత్తం సామాన్ అంతా కూడా కబోర్డ్స్లో ఏం పెట్టలేదు. రూమ్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి బెడ్రూమ్లోకి హాల్లో ఉన్న వాటిలో చాలా వరకు కూడా అందులోకి షిఫ్ట్ చేసేసాను అన్నమాట. తర్వాత వచ్చి హాల్లో కాస్తంత ఒక పెద్ద కవర్ లాంటిది వేసేసాము కొన్నింటిపైన, అంటే అవి తర్వాత వాష్ చేసుకున్నా పర్వాలేదు అనేవి మాత్రం నేను అవన్నీ కూడా హాల్లోనే ఉంచేసి వాటిపైన ఒక కవర్ అనేది పెద్ద కవర్ ఒకటి ఉంటే అది వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, వైట్ అండ్ గ్రే, లైట్ గ్రే కలర్ ఒకటి యూజ్ చేసాము. అలాగే పైన సీలింగ్కి వచ్చి వైట్, లోపల కూడా సీలింగ్కి వైటే వేసుకున్నాము. సో చాలామంది కలర్స్ కూడా వేసుకుంటారు, కాకపోతే వైట్ అనేది డీసెంట్గా కనిపిస్తుంది. అలాగే ఈ గ్రే కలర్ లైట్ డార్క్ రెండు కూడా కాంబినేషన్గా బాగుంటాయని ఇలా వేయించుకున్నాము. వైట్ అండ్ డార్క్ ఇలాగా వైట్ అండ్ గ్రే లాగా కూడా బాగుంటుంది, కాకపోతే ఈ కలర్ అయితే నాకు నచ్చినట్లయింది, ఇలా వేయించుకున్నాము. సో అలాగే కిచెన్లో పూజ రూమ్లో కూడా సేమ్ ఇవి కలర్స్. పూజ రూమ్లో డిజైన్ ఏమీ రాలేదు కాబట్టి కేవలం ఒక వైట్ మాత్రమే వేయించుకున్నాము. అలాగే కిచెన్లో మాత్రం ఇలాగా ఒక సర్కిల్ అనేది వచ్చింది, ఆ సర్కిల్కి పెయింటింగ్ అనేది వేయించాము. ఇంకా ఇక్కడితో మొత్తం కింద చేయించాల్సిన పనుల్లో అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి అన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి గ్రానైట్ కాస్తంత క్లీన్ చేయాలి. గ్రానైట్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. గ్రానైట్ ద్వారాలు అనేవి పెట్టించాం కదా, అవి మాత్రం చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ టైల్ క్లీనర్ అనేది ఆన్లైన్లో బుక్ చేస్తాను, అది వచ్చింది. సో దానితో ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా మీకు వీలైనంత వరకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. గ్రానైట్ ద్వారాలు అనేవి ఫస్ట్లోనే పెట్టించేస్తాం కాబట్టి వాటికి చాలా అంటే చాలా డస్ట్ పట్టేసిందండి. చాలా అంటే చాలా దారుణంగా సిమెంట్ అనేది పట్టేసింది. సిమెంట్ మొత్తం కూడా క్లీన్ చేస్తే చాలా చక్కగా గ్రానైట్ గుమ్మాలు అనేవి కనిపిస్తాయి. సో వాటిని నేనైతే ఎలా క్లీన్ చేస్తాను అనేది డెఫినెట్గా చూపిస్తాను. సో పెయింట్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ తీసి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుని అక్కడక్కడ సర్ది పెట్టేయాలి. ఇంకా కిచెన్ అనేది వర్క్ చేయించాలి కాబట్టి ఆ కిచెన్ వర్క్ అయ్యేలోపు ప్రస్తుతానికి అలాగే సర్దేసుకుంటాను. కిచెన్ ఇంకా మాడ్యులర్ చేయించడానికి కాస్తంత టైం అయితే పడుతుంది, అది ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకా టీవీ యూనిట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఒకసారి చేయిందామన్న ప్లానింగ్తో అయితే ఉన్నాము. సో ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి. వీడియోలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.